ఏలూరులో సాక్షి జిల్లా కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు దాడి చేయడం హేమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. సాక్షి కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులో నిరసన ర్యాలీని చేపట్టారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని అందించారు. సమాజంలో పత్రికా స్వేచ్ఛపై దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులు తేల్చుకోవాలి, కానీ ఇలా దౌర్జన్యాలకు దిగటం అప్రజాస్వామికమంటూ జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై కానీ దాడి జరగడం చాలా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఏదైనా కానీ వార్త కానీ ప్రసారం చేసేటప్పుడు పేపర్లో కానీ ప్రచురణ అయినప్పుడు మనోభావాలకు ఎవరైనా దెబ్బతిని ఉంటే వాళ్ళు కోర్టులను ఆశ్రయించవచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని సంప్రదించి వాళ్ళ ద్వారా వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు. నేరుగా దాడులు చేయడం అనేది సమంజసం కాదు. అలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. కనుక రాబోయే రోజుల్లో జర్నలిస్టులపైన కానీ కార్యాలయాలపైన కానీ ఎవరూ దాడులు చేయకుండా ఉండాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నుండి మేము మనవి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి దాడులు పాల్పడకుండా చూడాలని కోరుతున్నాం.